విశాఖ తూర్పు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ఎంవివి సత్యనారాయణ. రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే చెందుతుందన్నారు. అందుకే ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా విశేష స్పందన వస్తోందని, మళ్లీ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఈసారి ఓటమి తప్పదనే భయంతోనే వెలగపూడి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న ఎంపీ ఎంవివితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంవివి సత్యనారాయణ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ఈయన చేస్తున్న ప్రచారానికి ప్రజల ఎటువంటి స్పందన లభిస్తుంది, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల అభిప్రాయం ఏంటనే విషయాలు అడిగి ఎంపీ సత్యనారాయణ గారు తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, మీరు గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేయలేదు ఎప్పుడు కూడా. అది అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు 2019 ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలందరూ గమనించి ఏమి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి నవరత్నాల పథకం ద్వారా నవరత్నాలు ప్రవేశపెట్టి ఇవాళ 100% అన్ని హామీలు నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రభుత్వం కూడా హామీలు నిలబెట్టుకోదు. అదే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 600 పేజీలు మేనిఫెస్టో పెట్టి ఒక్కటి కూడా నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వచ్చి ఆ బాబు షూరిటీ గ్యారంటీ అని చెప్పి ఏదో స్కీమ్ పెట్టి 6 పథకాలు ఇస్తా ఉన్నాడు. 6 పథకాలు చింపేసి పక్కన పడేస్తున్నారు. ఎందుకంటే గతంలో అమలు చేయని వ్యక్తి నువ్వేం చేస్తావని చెప్పేసి ఏ ఒక్కరు కూడా నమ్మట్లేదు. వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా బెనిఫిట్స్ని తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మేము అందరం మీకు ఓట్లేస్తామని ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇవాళ మేము వెళ్తుంటే హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అన్ని స్థానాలు గెలుచుకుంటారంటారు అనేదానికి ఏ విధమైన డౌట్ లేదు. ఇవాళ మాకు తూర్పులో కూడా చాలా అభివృద్ధి పథకాలు ఎన్నో చేశారు. అభివృద్ధి పనులు ఇవాళ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఫుట్పాత్స్ కానీ, ఐలాండ్స్ కానీ, పార్కులు కానీ, ఇవాళ బీచ్ రోడ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు ఎవరికి సమస్య అనేది లేదు. ఈరోజు ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక తాగునీటి సమస్య లేదు. గతంలో 2019 ముందు ప్రతి సంవత్సరం కూడా ట్యాంకర్లు కొనుక్కునేవారు అందరూ కూడా, అపార్ట్మెంట్లు కానీ, ఇండిపెండెంట్ హౌస్లు కానీ. ఈరోజు తాగునీటి సమస్య లేదు. అదేవిధంగా ఒక్క నిమిషం పవర్ కట్ లేదు. అదే కనుక 2019 ముందు రోజు 10 గంటల పవర్ కట్ తీసేసేవారు. వీళ్ళు ఒక్క నిమిషం పవర్ కట్ లేదు, తాగునీటి సమస్య లేదు, శానిటేషన్ ఇబ్బంది లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, తగువులు లేవు, గొడవలు లేవు. విశాఖపట్నం అంత ప్రశాంతంగా ఇంత ఉందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కారణమని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అది గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని తప్పుడు అసత్య ప్రచారాలు చేసినా కానీ ఈయన నమ్మే దాంట్లో ప్రజలు లేరు. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, ఈనాడు అన్ని తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 కేవలం వాళ్ళు కులం అనే మదం పిచ్చి వాళ్ళకి ఎక్కిపోయి వాళ్ళ కులస్తుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, వాళ్ళ కులమే పరిపాలించాలని చెప్పేసి ఒక రకమైన పిచ్చితో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలు గెలవబోతున్నారని అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గడప గడపకి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, ఓడిపోతామని తెలిసి వెలగపూడి రామకృష్ణబాబు తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన మీద చేసిన తప్పుడు ఆరోపణలకు ఆయన మీద పరువు నష్టం దావా కూడా వేయడానికి తను సిద్ధమవుతున్నారని ఎంపీ ఎంవివి సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.